పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ లీడర్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాము. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మేము కూడా పింక్ బుక్ ఓపెన్ చేస్తున్నాము. ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు బాగా దౌర్జన్యం చేస్తున్నారు, మా లీడర్లను కావాలని అరెస్ట్ చేపిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆరోపిస్తున్నారు. సరే, కవిత ఏం బుక్ రాసో తెలియదు కానీ కవిత ఒక కవిత అండ్ లిక్కర్ రియాక్షన్స్ అని ఒక బుక్ రాయమంటున్నాను నేను. కవితతో కూడుకున్న లిక్కర్ రియాక్షన్స్ ఎట్లుంటాయి అనడానికి ప్రధాన కారణము మొన్న ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడం. లిక్కర్ రియాక్షన్స్ అంటే లిక్కర్ వల్ల వచ్చే రియాక్షన్స్ ఎట్లుండడానికి బయటపడ్డది. ఆడ కవిత రాస్తే లిక్కర్ మీద రీసెర్చ్ చేసి రాస్తే బాగుంటుంది. కానీ ఇక మా బుక్ ఏముంటుంది అబ్బా, తెరిచిన పుస్తకం మాది. ఏనాడైనా గాంధీ భవన్లోకి వచ్చి ధర్నా చేయడానికి చూసినాం, అందరినీ రమ్మంటున్నాం. మేము ప్రజాస్వామ్యం ఇది, ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం. ఆమెకు ఓపిక ఉంటే ధర్నా చౌక్లో పోయి ధర్నా చేయమను. ఎవడొద్దన్నాడు ఆమెను? మేము ఆపినామా? ఆమెను ఏమైనా అంటున్నామా? ఇది ప్రజాస్వామ్యము. మమ్మల్ని ఎత్తుకపోయారు. నిన్న కేటీఆర్ బొమ్మరాజుపేట మన కోడంగల్ పోయిండు కదా, మేము ఆపాలంటే ఆపలేమా? ఎందుకు పంపించినామే? అది ప్రజాస్వామ్యం, అది మాకున్న విలువ. ఇప్పుడు కేటీఆర్ పోయిండా లేదా? కవితను అడుగు, కవితమ్మ జర్ర ఆలోచన చెయ్యి. అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా ఆమెకు? కేటీఆర్ ఏమవుతాడు? అన్న. మీ అన్నని అడుగు. బొమ్మరాజుపేట అదేంది కోడంగల్ దాకా పోయిండు కదా, చెమటలు పట్టుకుంటూ పోయిండు. అరే ఒక్కసారి ఆలోచన చేయమ్మా. ఇంత ప్రజాస్వామ్యకంగా మీరు పోయి ఆడ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో సవాల్ ఇస్తున్నారు. అదే మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అటు పోదామంటే, సిద్దిపేట సైడ్ పోదామంటే కూడా పోనీయని కాలం నుంచి మీరు సీఎం గారి కాన్స్టిట్యున్సీలోకి పోయి అంత ఓపెన్గా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే మీరు సభ పెట్టుకోగలిగిర్రు. ఇంకా ఆమె బుక్ రాసేదే రాస్తే ఇట్లాంటి బుక్ రాయమను. బీఆర్ఎస్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్నారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుందని నిన్న ఒక సభా వేదికగా చెప్పిండు. ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్ రావు ఎండలు ఎక్కువైనాయి, ఎర్రి లేస్తుంది. దయాకర్ రావుకి ఎండలు ఎక్కువైతున్నాయి కదా, ఎర్రి లేచినట్టుంది. ఎర్రి లేచి ఆ విధంగా మాట్లాడుతుండు. ఒక్కటే దయాకర్ రావు గారు అన్నెసెసరీ అంటే కొంచెం ఇజ్జత్ ఉంచుకోండి. మీరు కూడా ఇన్ని ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్కరికి పనికొచ్చే పార్టీ. ఇప్పుడు మా దగ్గర చెడు జరిగితే మేమే కదా వ్యతిరేకించాల్సింది. మీ దాకా ఎందుకు అవకాశం ఇస్తాము? ఇప్పుడు ఎవరికన్నా రేషన్ కార్డో పింఛనో రాకపోతే మేమే అడుగుతాం గట్టిగా. మీ దాకా రాని మా ఎమ్మెల్యేలే అడుగుతారు. అదే దాన్ని అసమ్మతి అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఎవరికైనా పెన్షన్ రాలే బ్రదర్, నీకు పెన్షన్ రాలే, ఎవరిని అడుగుతావు? మా ఎమ్మెల్యేనే అడుగుతాడు సీఎం గారిని. అరే మా మామూలుకి పెన్షన్ రాలేదన్న పద్ధతి కాదని, అది అసమ్మతి అంటారు. డబల్ బెడ్రూమ్ రాలే ఈయనకు, డబల్ బెడ్రూమ్ మామూలుకి రాలే అని ఆయన గట్టిగా అడిగేది, అదే అసమ్మతి అంటారు. ఒకసారి దయాకర్ రావుకు 25 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. దయాకర్ రావుకి అన్ని తెలుసు, మేము చెప్పేంత చిన్నోడేం కాదు దయాకర్ రావు. రీసర్వే మళ్ళీ నిర్వహిస్తున్నారు కదా 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు. మరి ఈ రీసర్వేలో ముఖ్య నాయకులు, ప్రతిపక్ష ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిగతా వాళ్ళు పాల్గొనకపోతే పరిస్థితి ఏంటి? పాల్గొనకపోతే జనాభా లెక్కలు లేననుకుంటాము. జనాభా లెక్కలు లేరనుకుంటాం, రిజైన్ చేయమని డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ఇంత పొడవు అంత పొడవు అని చెప్పిన కేసీఆర్ ఎక్కడ పోయిండు? ఒక్క రోజున అసెంబ్లీకి రావాలి కదా. జీతం దండగా అవుతుంది ఆయనకు. 3 లక్షల రూపాయలు జీతం ఇస్తుంది గవర్నమెంట్. ఆ పైసలన్నీ దండగా అవుతున్నాయి కదా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఉన్నాడు కదా. ప్రతిపక్షంగా నువ్వు పోరాడాల్సిన అంశాలంటే పోరాడాలయ్యా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ప్రతిపక్షానికి బాధ్యత ఎక్కువ ఉంది, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ప్రతిపక్షం అంటే ప్రజలకున్న అవసరాలను గుర్తించి మీరు పోరాడాలి. కానీ ఆ పని ఆయన చేస్తున్నాడు పెద్ద మనిషి. సో మేము ఇంకా పెద్ద మనిషిగానే భావిస్తున్నాము. కొంచెం రెస్పెక్ట్ ఇస్తాము. ఎప్పటివరకు ఇస్తాము? మాకు రెస్పెక్ట్ ఉన్నంత వరకు ఇస్తాము. మీరు రెస్పెక్ట్ పొడగొట్టుకుంటే ఇయ్యము. సో మంచిగా ఉండు, మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. ఎండలు వెళ్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీరు పెద్ద మనిషి అయ్యారు, 76 ఏళ్ళకి వచ్చిండ్రు, జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి అని కోరుకుంటున్నాను.